హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ. ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేయబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తరువాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత కచ్చా పచ్చ దంచుకున్న తెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 7 నుంచి 8 తెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి. వేసుకున్న తరువాత బాగా వేపాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. వేపిన తరువాత టమాటీ ముక్కల్ని వేసుకుందామండి. టమాటీ ముక్కలు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం ఒక్కసారి వేసేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఇంకొకసారి కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత బాగా ఉడికిపోతుందండి. టమాటీలో ఉండే వాటర్ అంతా వస్తుంది కాబట్టి దగ్గర అయిపోతుంది. కొంచెం అటు ఇటు కలుపుతూ మ్యాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నానండి. బాగా క్లీన్ చేసుకొని వేసేసాను. కట్ చేయలేదండి, డైరెక్ట్గా వేసేసాను. క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలండి మూత పెట్టేసి. ఉంచిన తర్వాత మనకి ఇలా దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిన తర్వాత కొంచెం అటు ఇటు కలపాలండి, లేదంటే అడుగంటుకుంటుంది, మాడిపోయే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి కలపాలి. కలిపిన తరువాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి. లేదు అనుకుంటే అలానే ఉంచేయండి. మనకి ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే టమాటీలు అన్నీ బాగా ఉడికిపోయాయి అని అర్థం. ఇలా అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీన్ని ఫ్యాన్ కింద కానీ లేదంటే అలా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఆ మిశ్రమం చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన దాన్ని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలానే నేను ఈ కడాయిలో కొంచెం వాటర్ వేసి కలిపి అందులో వేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇలా కలుపుకున్నానండి. కలుపుకొని ఇప్పుడు అందులో వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవడమే. అంతేనండి. ఎంతో ఈజీగా కొత్తిమీర పచ్చడి అయిపోయింది.